చదివేస్తే ఉన్నమతి పోకూడదు. రాహుల్ గాంధీకి ఆహ్, వెర్రి తలకెక్కితే రోకలు వెనకటికి ఒకడు తలక చుట్టుకున్నాడట. అట్లా ఉంది మాట తీరు. పిలవక ఎవడో పాపం బీఎండబ్ల్యూ కార్ కంపెనీ వాళ్ళు పిలిచినట్టున్నారు. ఎళ్లి చూసుకున్నాడు. అక్కడ చూసుకోవడం వరకు బానే ఉంది. ఇట్లాంటి కంపెనీలు ఇండియాలో ఉంటే బావుంటదని చెప్పడం వరకు బానే ఉంటుంది. కానీ బయటకొచ్చి స్టేట్మెంట్ ఏంటి? భారత ఎగుమతుల రంగం దెబ్బతింది. గుత్తాధిపత్యంతో నాశనం అయిపోతుందన్న. ఒకసారి ఎళ్లి చెక్ చేసుకుంటే సరిపోతుంది. భారతదేశం నుంచి ఎన్ని ఇప్పుడు కియా ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఎగుమతి అవుతున్నాయి గదా! అట్లాగే హోండాయ్ వాళ్ళకి సంబంధించి కూడా జరుగుతున్నాయి గదా! అనేక ఏదైతే 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ భారత్‌లో తయారు చేసి ఎగుమతులు అవుతున్నాయి. మరి ఆయన పరిజ్ఞానం ఏ పాటిదో అర్థం కావట్లేదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏమీ చేతకాలేదు ఆళ్ళకి ఇట్లాంటివి చేయడం. ఇప్పుడు సెల్ ఫోన్ గ్రోత్ కూడా సెల్ ఫోన్ ఇక్కడ తయారు చేసి విదేశాలకు పంపించడం కూడా విపరీతంగా జరుగుతోంది. అంటే అర్ధ పరిజ్ఞానుడు, పెద్దగా అవగాహన లేదు. నోటికొచ్చినట్టు ఏదో ఒకటి కారు కూతలకు వస్తాడని మరొకసారి నిరూపించుకున్నాడు రాహుల్ గాంధీ.